ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్మును కూడా మీట్ అయ్యారు. కురియన్ ఇప్పటికే రాజీనామా చేశారు. రాజ్యసభ రెన్యువల్ కానీ కొందరికి ఉద్వాసన తప్పదు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అదే సమయంలో రాఘవ్ చడ్డాని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారు అని చెప్పి ప్రచారం జరుగుతోంది. సో ఏంటి సార్ ఈ కేబినెట్ రీషఫ్లింగ్ మీద మీ కామెంట్? అంటే ఇట్స్ స్టిల్ ఏ స్పెక్యులేటివ్ స్టోరీ, వి డోంట్ నో. అంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా ఇంగ్లీష్ లో ఇది కార్డ్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ అని. అంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటారే. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ను డ్రాప్ చేస్తే దేశంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ప్రభుత్వం ఒక అకౌంటబిలిటీ ఒప్పుకున్నట్టు. ఇది ముందే చేస్తున్నామో నైతిక బాధ్యత అయితే, ముందు చెయ్యక ఇప్పుడు చేస్తే నైతిక బాధ్యత కాదు, ఇట్స్ ఏ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు అవుతుంది. అందుకే మీకు శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో ఉంటది, సంధి చేసుకోమని మొత్తం చెప్పి సంధి గనక నీవు చేసుకోకపోతే ఏమి జరుగుతుందో కూడా చెప్తాను దుర్యోధన అని అలుగుటయ్యే ఎరంగని అజాత శత్రువు అలిగిన నాడు అని చెప్తారు. దుర్యోధన ఆ తర్వాత అంటాడు, ఇప్పుడు నన్ను ఏమన్నట్టు, సంధి చేసుకుంటే పినతండ్రి పిల్లల పైన ప్రేమతో చేసుకున్నట్లా లేక నీవు చెప్పిన మాటలకు భయపడి చేసుకున్నట్లా అంటారు కదండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ బీజేపీకి ఉంది. అప్పుడే వెంటనే రిజైన్ చేస్తుంటే చాలా గౌరవం ఉండేది, పార్టీకి రెస్పెక్ట్ పెరిగేది, మోడీకి రెస్పెక్ట్ పెరిగేది. సో మోడీ మీన్స్ యాక్షన్. సో జరిగింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ను రిజైన్ చేయించాడు, మారల్ రెస్పాన్సిబిలిటీ. అసలు ప్రభుత్వానికి వచ్చే చెడ్డ పేరు ఏది వచ్చేది కాదు. కానీ కారణాలు ఏదైనా ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రిటైన్ చేయడమే కాకుండా నిన్న ధర్మేంద్ర ప్రధాన్ ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీని తీవ్రవాదులు, తుకడే గ్యాంగ్ వీళ్ళు విచ్ఛిన్న శక్తులు అని కూడా తిట్టాడు. సో ఇదంతా జరిగినాక ఇప్పుడు విత్డ్రా చేసుకుంటారు అనేది క్వశ్చన్. కానీ బెటర్ లేట్ దెన్ నెవర్ కదా. మోడీ స్టైల్ ఎట్లుంటుందంటే వ్యవసాయ చట్టాల మీద చూశాం కదా, 1 year వరకు భయంకరంగా రైతుల మీద నిర్బంధాలు, రైతు నాయకుల పైన కేసులు, వాళ్ళకు మద్దతు ఇచ్చిన వారి పైన కేసులు, వాళ్ళని పోస్ట్ చేసిన జర్నలిస్టుల పైన రాజద్రోహం కేసులు, సెలబ్రిటీల పైన ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, రైతు ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన వారు, మద్దతు ఇచ్చిన వారిని ఖలిస్తాన్ వాదులు అని చెప్పి తీవ్రమైన దాడి ఇదంతా చేశారు కదా. అంతా చేసి ఆఖరికి ఉత్తరప్రదేశ్ లో అయితే ఒక కేంద్ర మంత్రి కొడుకు ఏకంగా నిరసనలు చెప్తున్న రైతుల మీద కారేపోని తోలిచ్చాడు కదా. ఇంత జరిగాక వన్ ఫైన్ మార్నింగ్ వచ్చి మన క్షమాపణ కోరుతున్నాను రైతులను అని అడిగాడు. వ్యవసాయ చట్టాలు విడ్రా చేసుకున్నాను. సో దట్ ఈస్ హౌ ద మోడీ ఫంక్షన్స్. అందువల్ల ఇది చాలా తీవ్ర దశకు వచ్చింది యూత్ లో. ఎందుకంటే 21% ఆఫ్ ఇండియన్స్ ఆర్ బిలో ఏజ్ ఆఫ్ 29. ఇది 209 million పీపుల్ ఉన్నారు దేశంలో బిలో 29 years. ఈ ఓటర్స్ వాస్తవంగా బీజేపీకి, మోడీకి ఇన్ని ఎన్నికల్లో ఉపయోగపడ్డ ఓటర్స్. తర్వాత ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఈ నీట్ ఆస్పిరెంట్ ఫ్యామిలీస్ అంతా, వాళ్ళంతా కూడా బీజేపీకి స్ట్రాంగ్ ఓటర్ బేస్. ఇప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు దీన్ని. మామూలుగా లేదు వ్యతిరేకత, ఎందుకంటే 22 లక్షల కుటుంబాలు నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. సో వారే కాదు, నీట్ ఈ ఇయర్ రాసిన వాళ్ళు 22 లక్షలు. ఈ ఇష్యూ అంతకు ముందు ఇయర్ రాసిన వాళ్ళు, ఇంకా 3 ఏళ్ల తర్వాత రాసే వాళ్ళు, 3 ఏళ్ల కిందనే రాసిన వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా. అంటే ఒక 50 లక్షల కుటుంబాల పైన ఇంపాక్ట్, మామూలు ఇంపాక్ట్ కాదు కదా. అసలు అందువల్ల భారతీయ జనతా పార్టీ ఏమైనా ఇది ఇంకా ఎక్కువైతే మనకు నష్టం జరుగుతుంది, లెటర్స్ డామేజ్ కంట్రోల్ చేద్దాం అనుకొని ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు చేసేసి, చూడండి మోడీ అయితే ముంకిన్ హై ధర్మేంద్ర ప్రధాన్ కూడా తీసేశారు అని కాక్రోచ్ జనతా పార్టీ మూమెంట్ నుంచి స్టీమ్ తొలగించడానికి ఒక ఎత్తుగడగా ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పేరు కూడా ఏమొస్తుంది, రాఘవ్ చెడ్డాని తీసుకుంటారని. ఎందుకంటే రాఘవ్ చెడ్డా ఇది జెన్జీ పొలిటీషియన్. ఆయన అఫ్ కోర్స్ ఆయన బీజేపీలో చేరినాక తీవ్రమైన వ్యతిరేకత కూడా జెన్జీ నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది. కోట్ల మంది ఆయన ఇన్స్టాగ్రామ్ నుంచి డ్రాప్ అయ్యారు. చాలా తీవ్రమైన బ్యాక్లాష్ వచ్చింది. బట్ ఈ వాజ్ వెరీ పాపులర్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో సమోసా ధరల గురించి, డెలివరీ బాయ్స్ కష్టాల గురించి, వీటన్నిటి మీద రియాక్ట్ అయ్యాడు కనుక మెన్స్ట్రల్ లీవ్ గురించి ఉమెన్ది. అందువల్ల తన పట్ల సింపతి జెన్జీలో ఉంది. బికాస్ సోషల్ మీడియాలో వెరీ పవర్ఫుల్ పొలిటీషియన్. అందువల్ల పోయిన చోటే వెతుక్కోవాలి. సో అందువల్ల జెన్జీలో పోతున్నది కనుక ధర్మేంద్ర ప్రధాన్ జెన్జీకి బలిచ్చి
ఆయన ఆయన మంత్రి పదవిని జన్జీకి బలిచ్చి రాఘవ చెద్దాన్ని తీసుకుంటే 2 పనులు అవుతాయి కదా. మీకు రాఘవ చెద్దాన్ని చూడు జన్జీ అప్పీల్ ఉన్న నాయకుడిని పెట్టారని సర్టిఫై చేయడంలో, అందువల్ల మోడీ బీజేపీ వ్యూహాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏమైనా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్.